హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంకిత వ్లాగ్స్. ఇవాళ వీడియో రామోజీ ఫిలిం సిటీ. అందరికీ ఫేవరెట్ రామోజీ ఫిలిం సిటీ అండ్ అందరికీ వెళ్ళాలని ఇష్టమైన ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ. నేనైతే ఇది సెకండ్ టైం. నేను చిన్నప్పుడు వెళ్ళాను, నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాను, ఫ్యామిలీతో వెళ్ళాము. అండ్ మా మా ఆడపడుచు వాళ్ళతో అయితే వెళ్ళాము. మేము వాళ్ళ ఇద్దరు కిడ్స్. ఏడికొచ్చినాం మనం. రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ ఎంటర్ అవ్వంగానే హైట్ అయితే చెక్ చేయాలి పిల్లలు, ఎందుకంటే 33 ఇంచెస్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ టికెట్ అయితే వస్తుంది. 33 to 55 హైట్ ఉన్న వాళ్ళకైతే టికెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి స్కాన్ చేసి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం వీకెండ్స్ వస్తే, సాటర్డే సండే వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. అండ్ ఇక్కడ కూడా ఏదన్నా మీరు మూవీ చూడాలి అది ఇది అనుకుంటే అక్కడ టికెట్స్ తీసుకోవాలి. అండ్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 1700 అండ్ కిడ్స్కి వచ్చేసి 1450 అలా ఉన్నాయి. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఓకే, మనం ఏదైనా ప్లేస్ చూడాలంటే తప్పదు. ఎంత ప్రైస్ అయినా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మనం మూవీస్ చూస్తాం, అక్కడ ఉన్న ప్లేస్ చూడాలనిపిస్తుంది మనకు, అక్కడ షూటింగ్స్ ఎలా జరుగుతుంది అవన్నీ. సో మనం రామోజీ ఫిలిం సిటీలో అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. కానీ మేము వెళ్ళిన టైం వచ్చేసి 10 o'clock. యాక్చువల్గా 9 to 5:30 ఈవినింగ్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ. సో మనకి ఇలా బస్సెస్ అయితే అలాట్ చేస్తారు. సో ఆ బస్ నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ చూసాక మళ్ళీ ఇంకో బస్ ఉంటుంది. సో 2 బస్సెస్, ఇది జస్ట్ డ్రాప్ చేయడానికి బస్. అండ్ మనం దిగంగానే ఫస్ట్ ఇక్కడ మీకైతే ఇస్తారనమాట మార్కింగ్, ఎక్కడైతే వెళ్ళాలి అని చెప్పి. మనకు ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే ఇక్కడ దింపేశారు. సో, ఇక్కడ ఫోటో దిగడానికి మంచి ప్లేస్. అండ్ ఇక్కడ ఇదంతా మీరు మ్యాప్ ఏదైతే చూస్తున్నారో సైట్ ప్లాన్ అనమాట. మీరెక్కడెళ్ళాలి, ఏవేవి జోన్స్ ఉన్నాయి, ఏవి ఎక్స్‌ప్లోర్ చేయాలక్కడ, స్టూడియోస్ అనేవి ఇక్కడుంటాయి. ఎంట్రన్స్‌లోనే చాలా బావుంది ఇది. పెద్ద ఆర్చ్ లాగా. అండ్ నెక్స్ట్ చాలా క్రౌడ్, చూడంగానే చాలా భయమేసింది. మేమెళ్ళింది సాటర్‌డే. సో, అందుకే చాలా క్రౌడ్ ఉంది. ఫస్ట్ మేమైతే అంటే మనం కాదు, కానీ ఫస్ట్ మనకిలా డైరెక్షన్స్ ఇస్తారనమాట. ఫస్ట్ ఇక్కడికెళ్ళండి అని చెప్పి. ఎందుకంటే మనకు వెల్కమ్ చెప్తారనమాట రామోజీ గారు. నెక్స్ట్ వెళ్ళంగానే మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, అంటే మొత్తం స్టూడియోలో జరిగేవి ఎలా చేస్తారు, అండ్ దాని మ్యూజిక్, ఇప్పుడు మనకేదైనా కప్ సౌండ్ వచ్చినా, వాకింగ్ సౌండ్ ఏదో వస్తదో అవన్నీ చేసి లాస్ట్ ఎండింగ్‌లో ఒక మూవీ ఎలా తీస్తారనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇది మా సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ ప్లేస్ ఇది. మనకు ట్రైన్‌లో పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందనమాట ఇదైతే. లోపలికెళ్ళంగానే మొత్తం అన్నీ మనకు మూవీస్‌లో చూపిస్తారు గదా! ఇవన్నీ లొకేషన్స్, 'తాజ్‌మహల్', 'ప్యారిస్'. సో, పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది. ఫేవరెట్ ప్లేస్ అనవచ్చు ఇది. మాకప్పటికే లంచ్ టైమ్ అయిపోయింది. సో, మేమేమనుకున్నామంటే లంచ్ తినేసి వేరేవన్నీ చూద్దామని అనుకున్నాం. దానికి ముందు గేమ్ జోన్‌కి వెళ్ళాము. గేమ్ జోన్‌కెళ్ళి లోపల ఏమైనా గేమ్స్ ఉంటే ఆడదామని. దానికైతే మనము పే చేయాలి. అంటే ఒక్క గేమ్‌కొచ్చేసి రూ. 50 అలా పెట్టారు. 150. ఆహ్, కానీ తప్పదు, పిల్లలున్నప్పుడు ఆడతారు గాబట్టి. సో, ఫైన్. ఒక 2, 3 గేమ్స్ అయితే ఆడాము మేము. సో, ఫన్ అయితే అనిపిచ్చింది. ఆ గేమ్ జోన్ మెయిన్‌గా అయితే నాకైతే. అండ్ పిల్లలు గూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అవన్నీ మనకంటే ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ ప్లేసెస్. స్టూడియో, మూవీస్, షూటింగ్స్ అవన్నీ. కానీ పిల్లలకి కొంచెం బోరింగ్ అనిపిస్తది. ఆ బోరింగ్ టైమ్‌లో ఏం చేయాలని ఈ గేమ్ జోన్‌కయితే వెళ్ళొచ్చు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫన్ చేసుకోవచ్చు.
ఇంకా నెక్స్ట్ మేమైతే ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్ళిపోయాము. ఫుడ్ కోర్ట్‌లో మెయిన్‌గా అయితే మెయిన్ కాదు. అసలు చికెన్ బిర్యానీ పెట్టారు. చికెన్ బిర్యానీ ఒక్కటే ఉందక్కడ. సో, చికెన్ అండ్ వెజ్ బిర్యానీ ఉంది. చికెన్ బిర్యానీ వచ్చేసి ఒక ప్లేట్ 400. నాకైతే ఏం పెద్దగా నచ్చలేదు. సప్ప సప్పగా అలా ఉందనమాట. మేమందరం ఒక్కొక్క ప్లేట్ తిన్నాము. ఎందుకంటే తిరగాలంటే బలం రావాలి గదా! మనకు మెయిన్‌గా 'రామోజీ ఫిల్మ్ సిటీ' అంటేనే మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ 5:30 వరకు ఉండాలి మనం. సో, అందుకని బాలేకపోయినా తినాలి తప్పదింక అంతే. అండ్ నెక్స్ట్ మనకైతే ఇట్లాంటి బస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం లోపల షూటింగ్ ప్లేసెస్ అయితే చూపియడానికి అండ్ గైడ్‌ని గూడా ప్రొవైడ్ చేస్తారు. తను హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు. మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ప్లేసెస్ చూస్తేనే అర్థమైపోతది. ఆయన లాంగ్వేజ్‌తో పెద్ద ఇష్యూ అయితే ఉండదు. సో, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం జర్నీ చేసేటప్పుడు అక్కడ అన్నీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లియర్‌గా. ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో, మనం విండో సీట్‌లో కూర్చున్నా, ఎటు కూర్చున్నా గానీ మొత్తం ఓపెనే ఉంటుంది. ఆ బస్సయితే. సో, కంఫర్టబుల్‌గానే ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ పార్క్ అండ్ షూటింగ్ బిల్డింగ్స్ అన్నయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ అక్కడ అన్ని డాన్సెస్ చేస్తారు గదా! మూవీస్‌లో ఆ ప్లేసెస్ అయితే చూపిస్తున్నాడు గైడ్. అండ్ మూవీస్‌లో స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ చూపిస్తారు కదా! సో, అది ఈ బిల్డింగ్ అని చెప్తున్నాడు తను. అండ్ నెక్స్ట్ అక్కడ లెఫ్ట్‌లో 'బద్రి' మూవీలో ఆహ్, షూటింగ్ చేస్తారు కదా! ఇల్లు. అండ్ ఇక్కడ మూవీస్‌లో షాప్స్ అండ్ 'గబ్బర్ సింగ్' మూవీలో ఇవన్నీ. అంటే మనకు చూడంగానే అర్థమైపోతది బేసిక్‌గా అది ఏంటనేది. అండ్ మార్కెట్ ఇది. అండ్ ఇది పోలీస్ స్టేషన్. ఇది ఈ ప్లేస్ వచ్చేసి 'చంద్రముఖి' హౌస్. ఇదంతా విలేజ్ లాగా ఉందన్నమాట. रोड के अंदर से काफी शूट किया। मैंने फिर मैंने पुष्पा टू मूवी काली माता टेम्पल सेट यही रोड के अंदर से काफी शूट है इस वजह से रिमूव करवाया एंड देवरा मूवी ओशियन समुंदर ओके यही रोड के अंदर से काफी शूट एंड राइट साइड इधर देखिए बाहुबली मूवी वाटरफॉल सीन है ना ఇదొచ్చేసి 'మహాభారతం' థీమ్ అయితే పెట్టారిక్కడ. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అని జెప్పొచ్చు. ఎందుకంటే కలర్‌ఫుల్‌గా ఆ వైబ్ అంత మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంటది. అండ్ ఇది రైల్వే స్టేషన్ ఎవరైతే ఎళ్లి ఫోటోస్ దిగలేమో రైల్వే స్టేషన్‌లో, ట్రైన్‌లో అనే వాళ్ళకి ఇదైతే బెస్ట్. మనకు మూవీస్‌లో చూపిస్తారు గదా! రైల్వే స్టేషన్ అని. మనం అనుకుంటాము రైల్వే స్టేషన్‌లో ఎలా తీస్తారు మూవీస్ మనకెప్పుడు కానీ 'రామోజీ ఫిల్మ్ సిటీలోనే' మోస్ట్‌లీ తీస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 'పుష్ప' ఒకటి కనిపిస్తుంది గదా! మెయిన్ ఎంట్రన్స్‌లో. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోతుంది 'బాహుబలి' సెట్. ఇది చాలా పెద్ద సెట్. అండ్ దీనికే ఒక 1 ½ అవర్ టైం పడతది. మనకు అంత తిరిగి మనం ఉండొచ్చు. ఎంతసేపైనా టైమ్ స్పెండ్ చేయొచ్చు. కానీ మనకు వేరేవేమైనా చూడాలంటే టైం అయిపోతది. సో, మనం స్పీడ్ కంప్లీట్ చేసుకోవాలి ఏదైనా ఉంటే. అండ్ ఇది మొత్తం మనకు 'బాహుబలిలో' ఏదైతే చూపిస్తారో మొత్తం సెట్, అది ఇక్కడ మోడల్ చేసి పెట్టారనమాట మనకర్థం కావడానికి. అండ్ ఇది మన 'బాహుబలి' ఎంట్రన్స్.
ఈ 'బాహుబలి' సెట్ అనేది అందరి ఫేవరెట్ ఉంటది. ఎందుకంటే 'ప్రభాస్' ఫ్యాన్స్, 'రాజమౌళి' ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఫేవరెట్ ఎవ్వరికైనా చూడాలనిపించే ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ మనం ఏది జూషినా సరే మనము మూవీకి రిలేటెడ్ అయిపోతాము. ఆ మూవీలో ఇక్కడ ఇది జూసాం కదా! ఇది జూసాం కదా! అని ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతామనమాట. ఎవ్వరైనా పిల్లలాగా బిహేవ్ చేస్తాం మనం బేసిక్‌గా అక్కడికి పోతే. ఎవ్వరు పెద్దోళ్ళు, చిన్నోళ్ళలాగా ఉండరు. ఎందుకంటే నేను గూడా అట్లనే జేషిన. అండ్ ఇక్కడ ఎక్కడ జూషినా మొత్తం వైబ్. చాలా మంది పిల్లలున్నారు. సాటర్‌డే వస్తే ఇంక అంతే అయిపోతది మన పని. అందుకనే వీక్ డేస్‌లో రావాలి. వీకెండ్స్‌లో మాత్రం అస్సలు రామోజీ ఫిల్మ్ సిటీకి రావద్దు. అండ్ దీంట్లోనే 'బాహుబలి' రెస్టారెంట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి థీమ్ బట్టి పెట్టారనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు కట్టప్ప, పరాటా, అవంతిక, లెమన్ సోడా, బల్లాల దేవ దోస, కట్టప్ప పరాటా అన్నీ అసలు ఎంత కాన్సెప్ట్ ఎట్లొచ్చిందో కానీ వెరైటీగుంది. కానీ మేమైతే ఏం ఫుడ్ ట్రై చేయలేదు దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఫారెన్ థీమ్ అనమాట మొత్తం బిల్డింగ్స్. ఎవరైతే ఫోటోలు దిగాలనుకున్నా, అక్కడ ఏదైనా రీల్స్ షూట్ చేసుకోవాలన్నా గానీ బెస్ట్ ప్లేస్ అది. అంటే ఫారెన్ వెళ్ళలేని వాళ్ళకైతే అది బెస్ట్. అండ్ ఇక్కడ ఒక స్క్రీనింగ్ దాంట్లో మనం బ్రిడ్జ్ మీద నడుస్తున్నట్టు ఒక వీడియో అయితే ఉంటుంది. ఇదంతా చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్‌లో అయితే చాలా బావుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎయిర్‌పోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం బటర్‌ఫ్లై పార్క్ అయితే వెళ్ళాము. ఇదైతే చాలా బావుంది. బటర్‌ఫ్లై ఆహ్, వ పిల్లలకి చాలా ఫేవరెట్ ప్లేస్ ఇదైతే బటర్‌ఫ్లై పార్క్. చెప్పు. బటర్‌ఫ్లై ఎట్లా చేస్తారు? బటర్‌ఫ్లై ఎట్లా పోతది? బటర్‌ఫ్లై ఎట్లా పో కాదు బటర్‌ఫ్లై ఎట్లా పోతది చూపెట్టు. గుడ్. అండ్ ఇది బటర్‌ఫ్లై గార్డెన్. దీంట్లో బటర్‌ఫ్లైస్ అయితే ఉంటుంది. దీనికి ముందు అంటే బటర్‌ఫ్లై ఎలా వస్తది మనకు అనేసి చూపిస్తారు. ఇక్కడ అన్ని బటర్‌ఫ్లైస్. మనకు ఏ మనకు బటర్‌ఫ్లై అంటే ఒక్కటే బటర్‌ఫ్లై అనుకుంటాం. దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయంట. దాని పేర్లు మనకు తెలవదు. అండ్ ఇది వింగ్స్ మొత్తం అంటే రెక్కలు ఉండే ఆహ్, పక్షులు అనొచ్చా? ఏమో. సో, అవన్నీ ఇదొకటి మళ్ళీ పార్క్. మొత్తం ఫ్రీగున్నాయి తెలుసా అసలు. మొత్తం ఇక్కడ మనుషులు పోతున్నా గానీ ఏం హార్మ్ జేయట్లేదు. ఎవ్వరి మీదకి రావట్లేదు. మేబీ దానికి ట్రైనింగ్ ఇచ్చారేమో తెలీదు మనకైతే. చాలా బావుంది. ఈ ప్లేస్ అయితే చాలా బావుంటాయి. కొంచెం వాటర్ అయితే స్మెల్ ఒస్తుంది అటు సైడు. సో, మిగతాదంతా ఫైన్. అండ్ అక్కడి నుంచి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడనే మాకు 5 అయితుంది. అండ్ ఇక్కడ కొంచెం ఫన్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆడొచ్చు ఇవన్నీ ఉంటాయి. కానీ మొత్తం ఈవినింగ్ 5 అయితయిందో ఆ టైంలో వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటది. మీరు ఇవేమి ఎంజాయ్ జేయలేరు. సో, ఇంకా 6 అయిపోయింది. 6:30 అయినట్టుంది. సో, మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ 10:00కొస్తే ఈవినింగ్ 6 అంటే అస్సలు రెస్ట్ లేదు, ఏం లేదు. ఫుల్ అయితే టైర్డ్ అయిపోతాం. హ్మ్. సో, ఇది వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.